ఎస్టీ విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యతో పాటు వసతి సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. డే స్కాలర్కు 28,000 రూపాయలు, రెసిడెన్షియల్ స్టూడెంట్స్కు 42,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఫీజు చెల్లిస్తోంది. 3 ఏళ్లుగా ఈ స్కీమ్కు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్కూల్ యాజమాన్యాలు వాపోతున్నాయి. ఇక స్కీమ్కు సంబంధించి మంచిర్యాల DTDOతో మా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. పేద ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదివేందుకు ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అయితే తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ఆ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదివేందుకు అయితే ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చింది. దీనికి సంబంధించి గత 3 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాల యజమానులకు ఫీజులు ఇవ్వకపోవడంతో ప్రైవేట్ స్కూల్ యజమానులు కూడా నిరసన కార్యక్రమాల్లో ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో దాదాపు 98 లక్షల రూపాయలు అయితే చెల్లించవలసి ఉంది. దానికి సంబంధించిన ఇప్పటికే అయితే ప్రైవేట్ స్కూల్ యజమానులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దానికి సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు మన దగ్గర అధికారులు మరికొన్ని విషయాలు తెలుస్తాం. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అసలు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, మీరు ఎంపిక చేసినాయి, దానికి సంబంధించిన ఎంతమంది పిల్లలు చదువుతున్నారు? ఇప్పుడు మన మంచిర్యాల జిల్లాలో 2 స్కూల్స్ ఎంపిక చేయడం జరిగింది. ఒకటి మేరీ మాత హై స్కూల్ ఒకటి ఉంది, మన విద్యా అరణ్య ఆవాస విద్యాలయము మన హాజీపూర్ మండలంలో కలది. ఈ 2 స్కూళ్ళల్లో 91 మంది విద్యార్థులు మాత్రము విద్యను అభ్యసించడం జరుగుతున్నది. 2022, 23, 24, 25కు మాత్రము 98,20,000 మాత్రం పెండింగ్ ఉన్నది. అవన్నీ కూడా ఈ కుబీర్లో చేయడం జరిగింది. అది గవర్నమెంట్ అప్రూవల్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రభుత్వం నుండి ఇప్పటివరకు అయితే ఫీజులు రాలేదు. అయితే ఇంకొక విషయానికి వస్తే అయితే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో ప్రైవేట్ పాఠశాల యజమానులు మాత్రం అయితే బెస్ట్ అవైలబుల్ స్కూల్కి ఎంపికైన విద్యార్థులను ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లించేంత వరకు స్కూల్కి రావద్దని చెప్తున్నారు. ఇది ఇంతవరకు నిజమది? అంటే ఇప్పుడు అలాంటిది అయితే నా దృష్టికి అయితే రాలేదు. మొన్ననే మనము 21 నాడు వాళ్ళందరికీ పేరెంట్స్ని పిలిపించడం జరిగింది. అందులో మనం డ్రా తీయడం జరిగింది. ఆ డ్రా తీసినప్పుడు మాత్రం 2 స్కూళ్ళు ఉన్నాయి, 2 స్కూళ్ళల్లో ఇవ్వడం జరుగుతుందని మనం చెప్పడం జరిగింది. అట్లాంటిది మాత్రం మనకైతే పేరెంట్స్ నుండి కానీ మనకు అలాంటి కంప్లైంట్స్ మనకు రాలేదు ఇంతవరకు. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అయితే పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నారో ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా ప్రైవేట్ పాఠశాలలో చదువుకునేందుకు ఎలాంటి అర్హత కలిగి ఉండాలి? అంటే ఇప్పుడు దీనికి అర్హత అనేది ఏం లేదు. 2 లక్షల రూపాయలేమో రూరల్లో ఉంటుంది, 1,50,000 అర్బన్లో ఉంటుంది. కాబట్టి ఇది ఇన్కమ్ క్రైటీరియాతోనే వాళ్ళందరూ అప్లై చేసుకోమని చెప్పడం జరుగుతుంది. 3వ తరగతి, 5వ తరగతి, 8వ తరగతిలో వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది. అవన్నీ కూడా మనము డ్రా ద్వారా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం మన జిల్లా వ్యాప్తంగా ఎంతమంది ఈ స్కీమ్ ద్వారా ఎంపికైనలు ఎంతమంది చదువుకుంటున్నారు? అంటే ఈ సంవత్సరం మనకు 33 సీట్లు కేటాయించడం జరిగింది. ఆ 33 సీట్లలో మాత్రం 3వ తరగతి విద్యార్థులకు మాత్రం 6 మాత్రమే అది ఎంపిక చేయడం జరిగింది. ఇంకా 12 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 5వ తరగతి ఫిల్ అయింది, ప్లస్ 8వ తరగతి ఫిల్ అయింది. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ ద్వారా అయితే పేద విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ప్రైవేట్ పాఠశాల యజమానులకు మాత్రం ప్రభుత్వం ఇప్పటికైతే మంచిర్యాల జిల్లా నుండి దాదాపు 98,20,000 రూపాయలు చెల్లించవలసి ఉంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 20 కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాల యజమానులకు చెల్లించవలసి ఉన్నట్టు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దానికి పాటుగా దాదాపు 3 సంవత్సరాల నుండి ఈ బిల్లులు చెల్లించకపోవడంతో ఈ ప్రైవేట్ పాఠశాల యజమానులు మాత్రం కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ 3 సంవత్సరాలకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని చెప్పేసి వీరు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్యామోహన్, మెగానైన్ టీవీ, మంచిర్యాల.